ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ కూడా ప్రభువు నామములో శుభములు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ దినమున మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయమును ధ్యానించబోతున్నాం. అందరూ కూడా యథావిధిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మరియు మీ నోట్బుక్స్ను పెన్నులను సిద్ధపరచుకొని జాగ్రత్తగా ధ్యానించవలసిందిగా వేడుకుంటున్నాను. ఎందుకనగా సహజంగా బైబిల్ స్టడీస్లో నేను చెప్తున్నప్పుడు ఇంత విపులంగా చెప్పడానికి నాకు సమయము సహకరించదు. ఎందుకనగా రిస్ట్రిక్టెడ్ టైంలో నేను చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ అలా కాదు. మన ఆడియో కాన్ఫరెన్స్లో మనము ఎంత విపులంగా ధ్యానిస్తే అంత మంచిది. ఎందుకనగా మరలా ఈ అధ్యాయాలు ధ్యానించడానికి అవకాశం ఉండదు. ఇవి రికార్డింగ్ అవుతున్నది కనుక ఈ రికార్డింగ్ క్లిప్పింగ్స్ని కూడా మీకు పంపిస్తున్నాము కనుక జాగ్రత్తగా వాటిని మీరు ప్రిజర్వ్ చేసుకొని వినటానికి ప్రయత్నం చేయండి. మనము దేవదేవుని గంభీరమైన పాదముల చెంతకు వచ్చి ఉన్నాం. ఆయన ప్రసన్నత మనపై ఉన్నది. ఆయన అమూల్యమైన రక్తం చేత కడిగి పరిశుద్ధ నామమును ధరింపచేసి ఆత్మ కార్యములు జరిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. మన మనోనేత్రములు వెలిగించబడి పరిశుద్ధాత్మని యొక్క ఆహ్వానముతో మనము కూడా సిద్ధపడి లేఖనములు ధ్యానించుట మన బాధ్యతగా మనము గుర్తెరిగి కన్నులు మూసుకొని ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, మీ బంగారు పాదం చెంతకు చిన్నమందగా వచ్చి ఉన్నాము. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కార్యమును జరిగించ మీ ప్రణాళికలో మమ్మలను కూడా ఏర్పరచుకొని మీ అమూల్యమైన రక్తం చేత కడిగి పరిశుద్ధ నామమును ధరింపచేసి ఆత్మపూర్ణులుగా లేచి యుగాంతమందు మీ కార్యమును జరిగించడం కొరకు అల్పులమైన మమ్ములను మీరు ఏర్పాటు చేసుకున్న మీ కృపా కనికరములను బట్టి సదా మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉంటాం తండ్రి. ఎందుకనగా ఎవరికి లేని ఆధిక్యత మీరు మాకు ఇచ్చి ఉన్నారు. మమ్మల్ని దీవించి ఉన్నారు. మా కుటుంబమును ఆశీర్వదించి ఉన్నారు. మీ కార్యములు మాలో జరిగించండి. మమ్మలను బలపరచండి. మా బలహీనతలను తీసివేయండి. రాబో దినములో మీ సాక్షార్థమైన నిలబడినట్లుగా ఈ వాక్కులు వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచమని శ్రేష్టమైన యేసయ్య నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మొదటిగా నేను ప్రకటన గ్రంథము చదవవలసిన విధానాన్ని మీకు వివరిస్తాను. మీ అందరికీ కూడా వాట్సాప్ అప్లికేషన్లో ఈ ఉదయకాలమునే పంపించడం జరిగింది. ప్రకటన గ్రంథము చదవవలసిన క్రమమును మీకు వాట్సాప్ అప్లికేషన్లో పెట్టడం జరిగింది. మీరు చూసి ఉంటే పర్వాలేదు, చూడకపోతే తర్వాత చూడండి. ఒకవేళ మీలో ఎవరికైనా అందకపోతే దీన్ని హోస్ట్ చేస్తున్నటువంటి ఆడియో కాన్ఫరెన్స్ని హోస్ట్ చేస్తున్న సంజీవ్ బాబుని అడగండి. అదేవిధంగా కొత్తగూడెంలో పాస్టర్ నాని మోజెస్ గారిని అయినా అడగండి, ఆయన మీకు ఫార్వర్డ్ చేస్తాడు. అదేవిధంగా పాల్ భరత్ గారిని కూడా అడగండి, ఆయన మీకు ఫార్వర్డ్ చేస్తాడు. హైదరాబాదులో దేవానందం గారు ఉన్నారు, వారిని అడిగిన హైదరాబాద్ ప్రాంతీయులకు ఆయన ఫార్వర్డ్ చేస్తాడు. అదేవిధంగా వరంగల్ ప్రాంతంలో ఉన్న జయరాజ్ గారు పాస్టర్ గారిని, వారిని అడగండి, వారు ఆ ప్రాంతంలో వారికి ఫార్వర్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి
ఈ ప్రకటన గ్రంథము 1 నుండి 22 అధ్యాయములు మనం వరుస క్రమంలో చదివినప్పుడు మనకేమీ అర్థం కాదు. అందుకే ఈ వరుస క్రమము చదవవలసిన క్రమమును నేను ఒక చిన్ని పాంప్లెట్ రూపంలో ఏర్పాటు చేసి మీకు పంపడం జరిగింది. బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మీరు తర్వాత చూసి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఆ తర్వాత నాకు ఫోన్ చేసి అడగవచ్చు. మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుని యొక్క ప్రణాళిక, పరిచయము, 7 సంఘముల వివరణ, ప్రభువుని అపోస్తుడైన యోహాను చూసిన దివ్య దర్శనమును వివరించబడి ఉంటుంది. ఇక 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో పరిశుద్ధ 7 సంఘముల యొక్క తప్పు ఒప్పులను దిద్దుబాటు ఉంటుంది, వరుసగా చదవచ్చు. 4వ అధ్యాయంలో యోహాను పరలోక దర్శనము చూస్తాడు. అక్కడ 24 పెద్దలు, జీవులను, దేవదూతల యొక్క ఆరాధనను కూడా చూస్తాడు. 5వ అధ్యాయంలో 7 ముద్రల పుస్తకము, పరమతండ్రి చేతిలో ఉండుట, ఆయన కుడి పార్శ్వంలో ఉన్న గొర్రెపిల్ల, సమస్త దూతల యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ను చూస్తాడు. 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 6 ముద్రలను విప్పుట, వాటి వివరణను చూస్తాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో మనకు 2వ వచనంలో యాంటీ క్రైస్ట్ను గురించిన వివరణ ఉంటుంది. ఒక తెల్ల గుర్రము పైన ఒక వ్యక్తి కూర్చుని ఉండుట, అతనే యాంటీ క్రైస్ట్. అందుకే 6వ అధ్యాయం చదివిన తర్వాత 7లోనికి వెళ్లకుండా 13వ అధ్యాయం చదవాలి. 6 తర్వాత ఏం చదవాలండి? 13వ అధ్యాయం. ఎందుకనగా అబద్ధ క్రీస్తు ఎవరు, ఎలా వస్తున్నారు, ఆయనకున్న అధికారాలు ఏమిటి, ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా 13వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ తర్వాత అబద్ధ ప్రవక్తను గురించిన వివరణ, ఆయన ఏర్పాటు చేసిన విగ్రహం యొక్క వివరణ, 666వ ముద్ర వేయమని బలవంతం చేసే వివరణ అంతా కూడా 13వ అధ్యాయంలోనే కనపడుతుంది. ఆ తర్వాత చదవలసింది 17వ అధ్యాయం. ఎందుకనగా అసలు ఈ అబద్ధ క్రీస్తు యొక్క పట్టణం ఏమిటి, ఆయన అధికారంలోనికి నడిపించటకు జరిగిన సంభవాలు ఏమిటి, ఆ 10 మంది రాజులు ఎవరు, రోమ్ యొక్క దేశం యొక్క ఏర్పాటు, సహాయ సహకారాలు ఏమిటి, వాటి వివరణ అంతా కూడా 17వ అధ్యాయంలో ఉంటుంది. కనుక 13 తర్వాత చదవలసింది 17. ఆ 17 తర్వాత 8వ అధ్యాయంలోనికి రావాలి. ఎందుకనగా 8వ అధ్యాయంలోనే బూరలు ఊదుట, బూరలు ఊదుతున్నప్పుడు ప్రకృతి ఏ విధంగా నాశనమైందో అది వివరించడం మనకు కనపడుతుంది. ఆ తర్వాత వెంటనే 9వ అధ్యాయము. 9వ అధ్యాయంలో మొదటి 2 శ్రమలు, అయ్యో అయ్యో అని చెప్పబడినటువంటి 3 శ్రమలలో మొదటి 2 శ్రమలు 9వ అధ్యాయంలోనే కనపడతాయి. ఆ తర్వాత చదవలసిన అధ్యాయము 11వ అధ్యాయం. అక్కడ 2 ప్రవక్తల యొక్క పరిచర్య, వారు చేసిన పరిచర్య విధానము, వారిని చంపబడిన విధానము, వారి పునరుద్ధాన విధానం అంతా కూడా 11వ అధ్యాయంలో ఉంటుంది. దీని తర్వాత చదవలసింది ఏమిటనగా 10వ అధ్యాయము. ఇక్కడ ఒక దూత కనపడతాడు. ఆయన దేవుని మర్మము సమాప్తమగునని చెప్తాడు. అది ఏమిటో అంతా కూడా 10వ అధ్యాయంలో ఉంటుంది. అనగా 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కూడా శ్రమల కాలంలో ఫస్ట్ హాఫ్ అని చెప్పవచ్చు. అనగా 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు జరిగే సంభవాలన్నీ కూడా 6 నుండి 11 వరకు నోట్ చేసుకోవచ్చు. 6 నుండి 11 వరకు, 6 తర్వాత 13, తర్వాత 17, తర్వాత 8, ఆ తర్వాత 9, ఆ తర్వాత 11, ఆ తర్వాత 10. ఈ అధ్యాయాలను కూడా ఫస్ట్ హాఫ్లో యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలన కాలంలో జరిగే సంభవాలు. ఇకపోతే సెకండ్ హాఫ్ అనగా 2వ 3.5, 2వ అర్ధ భాగము, 2వ 42 నెలలు,
కాలాన్ని వివరించేది 12వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. 12వ అధ్యాయంలో ఆ యెరూషలేము స్త్రీ ఎవరు, ఆవిడ కనిన శిశువు ఎవరు, మగ శిశువు ఎవరు, ఆ తర్వాత సాతానుకి మిఖాయేలుకు జరిగిన యుద్ధ వివరణ, సాతాను పడద్రోయపడుట, ఆ యెరూషలేము ప్రజలను కాపాడిన విధానం అంతా కూడా అక్కడ 12వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ తర్వాత 16వ అధ్యాయం, ఇక్కడ పాత్రల కుమ్మరింపు కనపడుతుంది. 7 పాత్రల కుమ్మరింపు 16వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత 14వ అధ్యాయాన్ని చదివితే అక్కడ 7 విధాలుగా ఆయన ప్రకటన గ్రంథం అంతటిని చూసిన దివ్య దర్శనము, 7 దర్శనాల్ని కూర్చున్న బ్రీఫ్ వివరణ. అందుకే అది ఒక రకంగా చెప్పాలంటే బ్రీఫ్ సమ్మరీ అని చెప్పవచ్చు. ప్రకటన గ్రంథం యొక్క సమ్మరీ అంతా కూడా 14వ అధ్యాయంలో బ్రీఫ్గా చెప్పబడింది. అది కూడా 16 తర్వాత 14. ఆ తర్వాత 18వ అధ్యాయంలో బబులోన్ను ఏ విధంగా దేవదేవుడు పతనము చేశాడు, నిర్మూలన చేశాడు వివరించబడి ఉన్నది. ఆ తర్వాత 19వ అధ్యాయంలో పెళ్లి కుమార్తె సిద్ధపాటు మనకు కనపడుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు హార్మగిద్దోను యుద్ధం ఏ విధంగా జరిగించాడో ఆ వివరణ కూడా 19వ అధ్యాయంలోనే ఉన్నది. అందులోనే అబద్ధ క్రీస్తును, అతని ప్రవక్తను అగ్నిగుండంలో పడవేయుట కూడా 19వ అధ్యాయము 20వ వచనంలో మనం తెలుసుకోగలుగుతాం. ఆ తర్వాత 7వ అధ్యాయంలో అది కూడా క్లుప్తమైన దర్శనము. దీనిని నేను ఆల్రెడీ వివరించి ఉన్నాను కనుక 7వ అధ్యాయంలోనికి మీరు వెళ్ళినట్లయితే ఇది కూడా క్లుప్తమైన దర్శనము. 7, 14 క్లుప్తమైన దర్శనాలన్న సంగతిని గుర్తుంచుకోండి. ఆ తర్వాత 15వ అధ్యాయంలో పరిశుద్ధ ఆత్మల యొక్క గుంపు కనపడుతుంది స్ఫటిక సముద్రం ఎదుట. దాని వివరణ అంతా కూడా అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత 20వ అధ్యాయంలో సాతానును బంధించుట, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన యొక్క విధము, ఆ తర్వాత సాతాను విడవబడుట, ఆ తర్వాత సాతానుని అగ్నిగుండంలో పడవేయుట అంతా 20వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత తీర్పు, 1000 ఏళ్ల పరిపాలనలన్నీ కూడా మనం అక్కడిని చూస్తాం. 21వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పరిశుద్ధ యెరూషలేము పట్టణం యొక్క వివరణ సంపూర్ణముగా తండ్రి లిఖింపజేశాడు. 22వ అధ్యాయము ముగింపు. కనుక ప్రియులారా, ఈ ఆర్డర్లో మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజన్లోకి వెళతారు. కనుక ఈ పట్టిక మీకు పంపడం జరిగింది. ఎవరికైనా ఒకవేళ అందనట్లయితే నేను చెప్పిన విధంగా వారిని మీరు కాంటాక్ట్ అయితే వారు మీకు పంపిస్తారు. ఈ విధంగా మీరు ఇక ముందు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము 2వ అధ్యాయంలోనికి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి వచ్చాం. చదువుతున్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతలకు సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. ఇక్కడ ప్రభువు 7 సంఘాలని మనకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలోనే చూపించాడు. ఆ 7 సంఘాలకు సాదృశ్యముగా దీపస్తంభములు అన్నాడు. ఆ సంఘపు దూతలను నా కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు అన్నాడు. వీటిని మర్చిపోవద్దు. 7 సంఘాలు ఎవరండి? 7 సంఘాలు, 7 దీపస్తంభాలు. తండ్రి దృష్టిలో తన ఎదుట నిత్యము కనపడే ఆ 7 దీపస్తంభములు ఏమిటనగా ఆ 7 సంఘాలు. వాటిని కాయువారు దూతలు అన్నాడు. దూతలు అనగానే
ఇంకా మనకి అర్థం అవడానికి నా చేతిలో ఉన్న నక్షత్రాలు అన్నాడు. ఇంతకీ ఆ దూతలు ఎవరో అనుకుంటున్నామేమో. ఎవరో కాదు, మనమే. ఎవరినైతే తండ్రి తన అమూల్యమైన రక్తము చేత కడిగి తన పరిశుద్ధ నామమును ధరింపచేసి వారున్న స్థితిలో వారితో అనేక ఆత్మలను వెలిగించుటకు ఏర్పాటు చేసుకున్నటువంటి నూతన నిబంధన రక్తమును కూర్చిన వివరణ హెవెన్లీ కింగ్ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన సువార్త, మనం ఉండబోయే పరిశుద్ధ యెరూషలేము లోకం యొక్క వివరణ వివరించుట కొరకు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమే తన చేతి నక్షత్రములు అన్నాడు. అందులో 5 స్టెప్ ర్యాంక్స్ ఉన్నాయని ఎప్పుడో చెప్పాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఉపదేశకుల నుండి అపోస్తుల వరకు ఉన్నారు. వారి వారి స్తోమతను బట్టి వారి వారి అభిలాషను బట్టి తండ్రి వాడుకుంటున్న విధానాన్ని చెప్పాడు. ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాడు. ఇందులో ఎవరిని కూడా కించపరచడం లేదు. ఒక యాజకులే చెప్పాలా అంటే అందులో యాజకులు కూడా ఒక పార్ట్, అంతేకాని యాజకులు తప్ప వేరే వారికి అధికారం లేదని మాత్రం కాదు. ఎందుకనగా యాజక ధర్మాన్ని తండ్రి మార్చివేశాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా అక్కడ కావలసింది తండ్రి యొక్క ప్రసన్నత, తండ్రితో గడిపిన వ్యక్తులు, తండ్రితో గడిపే వ్యక్తులు, తండ్రి ఆత్మపూర్ణులై జీవించేవారు, సబ్మిటెడ్ వెసల్స్ అంటారు. అర్హతలు ఏమిటంటే ఎవరైతే నేను ఈ కార్యాలు చేస్తానని ముందుకు వస్తున్నారో వారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతే ఈ పరిచర్య భారము అంటాను. ఈనాడు అనేకులు సువార్థికులుగాను, కాపరులుగాను, ప్రవక్తలుగాను, అపోస్తులుగాను వాడబడుతున్నారు. అపోస్తులందరూ కూడా సంఘ కాపరులేం కారు, ప్రవక్తలందరూ కూడా సంఘ కాపరులేం కారు, సువార్థికులందరూ కూడా సంఘ కాపరులేం కారు. సంఘ కాపరులు వేరుగా ఉన్నారు, కాపరులు వేరుగా ఉన్నారు. ఉపదేశకులు కూడా సంఘ కాపరులేం కారు. కొందరు సంఘాన్ని కాస్తూ ఉన్నారు, కొందరు ఆ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నారు, కొందరు దేవుని యొక్క తలాంతులను గిఫ్ట్స్ను పొందుకొని గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ద్వారా ప్రవచనాలు చెప్తూ అనేకులను బలపరుస్తూ ఉన్నారు. అపోస్తులు అయితే 9 సూచన క్రియలను కూడా చేస్తూ 9 గిఫ్ట్స్ను కూడా పొందుకొని బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు. వీరందరూ కలిసి చేస్తున్న పరిచర్య ఏమిటంటే పాపులను రక్షించి పరలోక రాజ్యములోనికి నడిపించటం. ఇక్కడ మనలను 5 గుంపులను కొట్టుకోమని కాదు, ఒకరికంటే ఒకరు ఎక్కువ, ఇంకొకరికంటే ఒకరు తక్కువ అని చెప్పుకోవడానికి కాదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారంగా కాకుండా ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి దేవుని కార్యాలు జరిగించడం కొరకు ఏర్పరచుకున్న సంఘపు దూతలు. సంఘపు దూతలు చాలా వరకు మనలో చాలామంది కాపర్లు ఉన్నారు, ఇప్పుడు వింటున్నారు, రేపు క్లిప్పింగ్స్ కూడా వినవచ్చు. కాపర్లు అనగానే ఒక మంచి దీవెనకరమైనటువంటి గిఫ్ట్ అంటాను కాపరత్వం. ఒక పరిశుద్ధ సంఘమును ఏర్పాటు చేసి ఆ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధ జనాంగమును ప్రభు పాదముల చెంత బలముగా నడిపించడం, వారిని కాపరులు అంటారు. వారిని ఆ సంఘములోనికి నడిపించడానికి ఉపదేశకులుగా ఆ సంఘములో ఉన్న వ్యక్తులే వాడబడుతూ ఉంటారు. వారి పాత్ర కూడా బహుగణనీయముగా ప్రపంచంలో జరుగుతూనే ఉన్నది. రండి, మా సంఘానికి రండి, మీరు వినండి, చక్కటి బోధలు జరుగుతున్నాయి, మంచి కాపరులు ఉన్నారు, మన కొరకు ప్రార్థన చేస్తున్నారని చెప్పి నడిపించే ఉపదేశకులు ఉన్నారు. వారిని మనం తక్కువగా అంచనా వేస్తుంటాం. ఈనాడు ఉపదేశకుల యొక్క పాత్రే బహు గొప్పది, ఘనమైనది. ఆనాడు ఉపదేశకురాలు ఎవరనుకుంటున్నారు? సారేపతి విధవరాలు. మంచి కాపరిగా పనిచేస్తున్న వారెవరు? నికోదేము.
ఈ ఇద్దరు కూడా వారి వారి పాత్రను బహు బలంగా వాడుకున్నటువంటి జనాంగంను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత కాపరులు రేయం బగుళ్ళు వారి కొరకే ప్రార్థన చేస్తూ, వారి ఆత్మలను కాస్తూ, వారిని బలపరుస్తూ, అవసరమైతే వారి గృహాలను సందర్శిస్తూ, వారి కొరకే ప్రార్థిస్తూ, అహర్నిశలు వారి జీవితాన్ని ఆ సంఘము కొరకే వెచ్చించినటువంటి వారే కాపరులు. వారే నా ఇంటి కావలి వారు అంటాడు యేసయ్య. హెబ్రీ పత్రిక 13:17 కనబడుతుంది. అటువంటి కాపరులను తను బలంగా వాడుకుంటున్నాడు. ఆ కాపరులను ఉపదేశకులలో నుండి వచ్చినటువంటి వారే సువార్థికులు. వేరు వారి జీవితాన్ని రంగరించి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఒక రీసెర్చ్ స్కాలర్స్ లాగా చదువుతూ, బలహీనమైన గొర్రెలను, బలహీనమైన సంఘములను బలపరుస్తూ అనేక ప్రాంతములకు వెళ్ళి తండ్రి ఇచ్చిన సువార్త పరిచర్య భారమును అతి శ్రేష్టమైన వరములతో, జ్ఞానముతో బోధించేవారే సువార్థికులు, ఇవాంజలిస్ట్ అంటాం. వారి పరిచర్య బహు దొడ్డది, గొప్పది. ఆ తర్వాత తండ్రి అనుగ్రహించే కృపను బట్టి అందులో నుండి అనేకులు ప్రవక్తలుగా, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అనుగ్రహించబడి ప్రవచనాలను చెప్పుతూ, దేవుని కార్యాలు వివరిస్తూ, జరగబోయే సంగతులను మరీ బలమైనటువంటి అభిషేకముతో వాడబడేవారే ప్రవక్తలు. ఈ 4 గుంపులలో నుండి ఇంకా ఎదిగి వారి జీవితాలనే ప్రభువుకు సమర్పించి భక్త సింగార్లాగా మోకాళ్ళ జీవితం అరగగొట్టుకొని సాధు సుందర్ సింగ్ వారి వలె దివ్య దర్శనాలను పొందుకొని అనేకులు ఉన్నారు. ఓరల్ రాబర్ట్స్ గారు, బిల్లీ గ్రహామ్ గారు, బెన్ హిన్ గారు, జాయిస్ మేయర్ గారు, డిజెస్ దినకర్ గారు, ఏసన్న గారు, వీళ్ళందరూ కూడా తమ జీవితాన్ని రంగరించారు, ఎదుగుతూ వస్తున్నారు. ఈనాడు మన ప్రపంచంలో అపోస్తులు ఉన్నారు. అపోస్తుల పరిచర్య శ్రేష్టమైన పరిచర్య, దివ్య వరము అపోస్తలత్వము అంటాను నేను. ఇక మీకు తెలియంది కాదు. ఈ 5 స్టేజెస్ని మనము ఈనాడు తండ్రి అయిన యేసయ్య ఏమంటున్నాడు? మీరు నా చేతిలోని నక్షత్రాలు. ఈ నక్షత్రములు గురించిన మర్మం ఏమిటో మీకు తెలుసా అంటాడు 1వ అధ్యాయం 20వ ప్రకటనలో. అది ఎవరట? నా దూతలు అన్నాడు. తండ్రి ఏమంటున్నాడండి? నా దూతలు, నా దూతలు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. మనమందరం ఎవరు? ఆయన దూతలము. ఆయన చేత తండ్రి ఏర్పరచబడినటువంటి వారందరూ కూడా ఆయన చేతిలోని నక్షత్రము వలె ఆయన దూతలు అని చెప్పాడు. ఇటువంటి దూతలు ఈనాడు ఈ 5 గుంపులు వారు ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటూ, నీకు పిలుపు ఉన్నదా అని ఒకరు, నీకు ఆర్డినేషన్ ఇచ్చిందని ఒకరు, రకరకాలుగా చిన్న చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటూ, బలహీనపరుచుకుంటూ, వారికి వారు బలహీనులైపోయి, వారికి ఉన్న ఆధిక్యతను మర్చిపోయి, ఈనాడు మనము ఈ ప్రపంచంలో ఉన్నవారి కంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారు ఎంత శ్రేష్టమైన జనాంగం అండి. ఎవరి రక్తంతో మనం కడగబడ్డామండి చెప్పండి? వెలకట్టలేని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంతో కడగబడిన నీవు, నేను, మనమందరము కూడా ఒకరినొకరిని క్రిటిసైజ్ చేసుకోవడానిక? చెప్పండి. రక్షణ పొందిన వారే క్రిటిసైజ్ చేసుకుంటారా? చెప్పండి. ఏ కార్యమైనా, ఏ ధన్యత అయినా, ఏ దక్షత అయినా ఆ తండ్రి ఇస్తాడని యోహాను సువార్త 3:27 చదివాం కదా.
ఎందుకు క్రిటిసైజ్ చేసుకుంటున్నారు? అందుకే తండ్రి అంటున్నాడు, ఇక్కడున్న మనము అనగా ఇక్కడున్న మీరు మీ ఉనికినే మర్చిపోయారు అంటున్నాడు తండ్రి. యేసయ్య మనలను ప్రత్యేకమైన వారిగా ఏర్పరచుకొని ఒక ఆర్డినరీ పర్సన్స్గా చూడక ఎక్స్ట్రాడినరీ పర్సన్స్గా మార్చి మనలను పరలోక రాజ్య విస్తరణ కొరకు పిలిచి తన గిఫ్ట్స్నిచ్చి వాక్కునిచ్చి ఆత్మ నుంచి వాడుకోవడానికి సిద్ధంగా ఉండి వాడుకుంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 1:20 మీరు నా చేతిలోని, అది కూడా ఏ చేయి అన్నాడు? కుడి చేతిలోని నక్షత్రములు అన్నాడు. ఎవరిని? సంఘపు దూతలను. అనగా ఎవరు? మనం. అదేవిధంగా ఇర్మీయా గ్రంథము 3:15 నాకిష్టమైన కాపర్లను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు. ఎందుకని? వాళ్ళకి జ్ఞానాన్ని వివేకాన్ని నేనే ఇస్తున్నాను. అదేవిధంగా మలాకీ గ్రంథం 2:7 యాజకులు లేక కాపరులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక, మరలా చదువుతున్నాను, సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. యోహాను సువార్త 15:19 అయితే మీరు అనగా ఎవరైతే దూతలుగా ఏర్పరచబడ్డారో ఈ లోక సంబంధులు కారు, నేను మిమ్మలను లోకములో నుండి వేరు చేసి ఏర్పరచుకున్నాను అని చెప్తున్నాడు యేసయ్య. మనందరం ఒకప్పుడు ఈ లోకంలోనే ఉన్నాం, పాపులమే. కానీ లోకములో నుండి వేరు చేసి ఏర్పరచుకున్న ఎక్స్ట్రాడినరీ జనాంగం మనం. ఆయన ఇచ్చిన వాక్శక్తితో బలముతో సువార్త పరిచర్య, ప్రవక్తల పరిచర్య, అపోస్తుల పరిచర్య, ఉపదేశకుల పరిచర్య జరిగిస్తూనే ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 10:15 ఏమని ఉంటుంది? సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. ఈనాడు బోధిస్తున్న మనమని చెప్పాలని ధైర్యంగా మనము, వారు ఉపదేశకులు కావచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు, స్త్రీలు ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఉపదేశిస్తూ ఉంటారు. వారు సమయం దొరికినప్పుడల్లా అనేకులకు చిన్న చిన్న మాటలతో బలపరిచి నడిపిస్తున్నటువంటి వారు మన మధ్యలో ఉన్నారు. చిన్న పరిచర్య జరిగిస్తున్నారు, చిన్న చిన్న కూడికలను ఏర్పాటు చేస్తున్నారు, ఉపవాస దీక్షలతో, బలమైన ప్రార్థనలతో. వీరు పనికిరారంటున్నారు. ఇంకొక గ్రూపులుగా విడిపోయాం. తప్పు. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని తండ్రి చెప్తున్నాడు. ఓవరాల్గా చెప్పాలంటే మనం ఎవరట? కీర్తనలు 82:6 ప్రకారంగా మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అంటున్నాడు తండ్రి. మనల్ని ఏమంటున్నాడు చివరికి? మీరు దైవములతో సమానముగా, వెన్ యూ హ్యావ్ సబ్మిటెడ్ యువర్ సెల్ఫ్ టోటల్లీ, ఎప్పుడైతే నువ్వు పూర్తిగా మారిపోయి నాకు సమర్పణ చేసుకున్నావో నీవు ఆర్డినరీ పర్సన్వి కాదు. సర్వోన్నతుని కుమారులుగా, దైవములుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ పాదములను సుందరములుగా చేసి మీ నోట నా జ్ఞానమును వివేకమును ఉంచి ఈ ఘనతను నేనే ఎవరికి వారే వహించుకునలేదు. ఈనాడు నేను ఈ చిన్ని పరిచర్య చేస్తున్నానంటే అది నా ఘనత కాదు. హెబ్రీ పత్రిక 5:4 అంటాడు తండ్రి,
ఎవరికి వాడు ఈ ఘనతను తనకు తానే వహించుకొనడు కానీ దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనతను పొందుతాడు. ఈనాడు మనలో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఘనతను ఎలా పొందుకున్నారు అనుకుంటున్నారు? చెప్పండి. ఆయనే, ఆ తండ్రి. మనం అనవసరం కొట్టుకుంటున్నాం. 5 ఏళ్ళు ఒక చేతికి ఉన్నప్పుడు చిటికి నేలు లేకపోతే బొటిమి నేలకి పట్టు ఉండదు. బొటిమి నేలు లేకపోతే అసలు ఏది పట్టుకోలేము. 5 ఏళ్ళు ఏ విధంగా గట్టిగా పట్టునిస్తున్నాయో అదేవిధంగా తండ్రి కార్యములు. వీఆర్ హ్యావింగ్ ఏ లవింగ్ గాడ్ ఇన్ ద హెవెన్, హిజ్ నేమ్ ఇస్ లార్డ్ జీసస్. ఆయన ఏర్పరిచినటువంటి ఒక పరలోక పట్టణము, రాజ్యము మన కొరకు ఉన్నదే. ఆ రాజ్యమే యెరూషలేము అనే పరిశుద్ధ లోకము. దానిలోనికి వెళ్ళట కొరకు ఆయన రక్తమును చిందించి మనలను కొని ఏర్పాటు చేసుకుంటే మనము 5గురం కూర్చొని కొట్టుకుంటున్నాం. చేయవలసిన పని పక్కకు పెట్టుకున్నాం మానవ నైజముతో. అందుకే 1 పేతురు పత్రిక 2:9 మీరు ఒకప్పుడు చీకటి కావచ్చు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, పరలోక రాజ్యమును కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనము ప్రచారము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మర్చిపోవద్దు, మరలా రిపీట్ చేస్తాను. రాజులైన యాజక సమూహము. యాజకులంటే కేవలం ఏదో తక్కువ అంచనా వేసుకుంటున్నాం. రాజులతో సమానం అన్నాడు తండ్రి. కుమారులు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు ప్రజ కావచ్చు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలైతిమి మనమందరం కూడా. ఎందుకండి పోట్లాట్లు? మనమందరము కలిసి ఈ దేవుని కార్యములను జరిగిస్తూ ఆయన చేతి నక్షత్రం అన్న సంగతి మర్చిపోకుండా ముందుకు సాగాలని తండ్రి తన ప్రణాళికలో 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా పలికిన మాట ఏమిటనగా ఇదే మాట అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు తండ్రి? సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. ఈనాడు సంఘమును కాయుచున్న కాపర్లకు, ఆ సంఘములో ఉన్నటువంటి ఉపదేశకులకు, అదేవిధంగా సంఘములను పౌలు వలె ప్రతి సంఘమునకు వెళ్ళి సువార్తలను ప్రకటించే ఎవాంజలిస్టులు, సువార్థికులు, ప్రవక్తలు, అపోస్తలులు అందరము కలిసి, అందుకే 1 కొరింథీ పత్రిక 1:12 మనమందరము కూడా ఆ వెలగల క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కట్టబడిన సంఘములోని సంఘ సభ్యులమన్న సంగతిని మర్చిపోవద్దు. విడదీసుకొని, భాగించుకొని, పర్సంటేజీలు వేసుకొని అపోహలలోనికి వెళ్ళవద్దని తండ్రి అలనాడే ప్రకటింపజేశాడు కొరింథీ పత్రిక ద్వారా. మనమందరము కూడా ఆయన సంఘ సభ్యులము. ఒకవేళ ప్రాంతాల ప్రకారంగా లేక దేశాల ప్రకారంగా విడిపోయి ఆయా దేశములలో ఉన్నప్పటికీ మనమందరము కూడా ఒకే ఒక్క సంఘము, అదే ప్రభు సంఘము. అమూల్యమైన రక్తము చేత కడగబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘము, సార్వత్రిక సంఘము. ఆ సంఘపు దూతలే మనము. ఇక్కడ నేనెప్పుడు కూడా అటువంటి దూతలైన మనము చేయవలసింది ఒక్కటే, సమర్పణతో, అంకిత భావంతో ప్రభు మనకు అప్పగించిన కార్యములను జరిగించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను ఒక పాటను పాడి మీకు వినిపిస్తాను. ఎందుకనగా మనలను మనం ఏ విధంగా సమర్పించుకున్నాము, ఏ విధంగా ఉన్నామో ఒకసారి ప్రభావింపచేసే మాటలు ఇందులో ఉన్నాయి కనుక. దీన్ని శుభమణి గారు రాశారు. మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐలో ఎక్కువగా ఈ పాటను పాడుతూ ఉంటారు. ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్తాను. కొన్ని పాటలు వారికే పరిమితమైపోయాయని కూడా
క్రిటిసైజ్ చేసుకుంటున్నారు. పాటలకు కూడా సంఘాలని ఆపాదించేశారు. సియోను సంఘమని, పెంతెకోస్తు సంఘమని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అని, ఇది బ్యాప్టిస్ట్ చర్చ్ పాటలని, ఇది మెథడిస్ట్ చర్చ్ పాటలని, ఇది లూథరన్ చర్చ్ పాటలని, ఇలా ఇవి క్యాథలిక్ పాటలని. ఆ పాటల యొక్క భావం ఏమి లేదు, వాటిని పట్టించుకోవటం లేదు. రిలీజియస్ పొలిటికల్ పార్టీస్గా మనం మారిపోతున్నాం. గమనించండి ప్రియులారా, ఆత్మపూర్ణులైన దైవజనులు ప్రతి సంఘంలోనూ ఉన్నారు. ఇందాక నేను చెప్పాను, ప్రతి పట్టణంలో ఉన్నారు, ప్రతి సంఘంలో ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు. ఈనాడు ఎక్కడికైనా మనం వెళ్ళి మీరు ఎవరండి అంటే నేను క్రైస్తవుడు అంటే ఏ క్రైస్తవుడు అని అడుగుతున్నారు. విచారపడాలి. ఏ క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటండి? ఆర్ యు మెథడిస్ట్, ఆర్ బ్యాప్టిస్ట్, ఆర్ లూథరన్, ఆర్ సిఎస్ఐ, ఆర్ సిఎన్ఐ? ఇదానండి? ఇదేనా ప్రభు మనకి నేర్పిన సువార్త? ఇదేనా మనం ప్రకటించవలసిన సువార్త? వారి వారి జిజ్ఞాసను బట్టి, వారికున్న కృషిని బట్టి తండ్రి ఇస్తున్న గిఫ్ట్స్ అవి. నీవు కూడా అంత కృషి చేస్తే నీకు ఆ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. ఎవరినీ గద్దింపగా ధారాళముగా నేను జ్ఞానం ఇస్తానని వాగ్దానం చేసిన తండ్రి ఎవరో బాగా బోధిస్తుంటే మనం అసూయపడవలసిన అవసరమే లేదు. కనుక ప్రియులారా, మనము ఆయన చేత చెక్కబడిన పాత్రలము, ఆయన కుడి చేత ఉన్న నక్షత్రములు. చూడండి, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కల్గినా, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కల్గినా, అన్ని పోవును నీవు నాకడ నొన్న నిజమిది రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, అన్ని వేళల నీవు చెంతనే యున్నానుభవమీయవే, అన్ని వేళల నీవు చెంతనే యున్నానుభవమీయవే, తిన్నగాని మార్గమందున బోని నడచద రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, పాప మార్గము దరికి పోవక పాతాశల కోరక, పాప మార్గము దరికి పోవక పాతాశల కోరక, ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షక, జీవితాంతము 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 వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ఈ మాటలను మన హృదయంలో ఒక త్యాగపూర్వకంగా వచ్చినటువంటి మన తీర్మానములను మర్చిపోవద్దు. త్రికరణ శుద్ధిగా వచ్చాం, ఒక అంకిత భావంతో వచ్చాం.
ప్రభు పాదము చెంతకు వచ్చిన వారందరూ కూడా ఇదే స్ఫూర్తితో వచ్చారు, మర్చిపోవద్దు. ఏ ఒక్కరు కూడా ఆషామాషిగా వచ్చారని అనుకోని ఏదో కొందరు నేను తీసుకోవటం లేదు, కానీ 90% ఆఫ్ ది పీపుల్ దే హ్యావ్ కమ్ టు డూ సంథింగ్ ఫర్ ది వర్క్ ఆఫ్ గాడ్. దే ఆర్ డూయింగ్, దే ఆర్ రెండరింగ్ దేర్ సర్వీసెస్. బలంగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనములో ఈ విధంగా ఉన్నాయి దేవుని వాక్కులు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇది ఎఫెసు సంఘానికి వ్రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు. ఏమంటున్నాడు? 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. అనగా మనకు అర్థమైపోతుంది ఎవరండి అయినా, యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత స్మరణ సంఘంతో ఎలా మాట్లాడుతున్నాడు అనగా, మొదటి వాడును కడపటి వాడును మృతుడైతేనే కానీ బ్రతికిన వాడు ప్రాయ సంగతులు ఏమనగా. ఇది స్పున్నతో మాట్లాడిన మాటలు. ఇది ఎవరో మీకు తెలుసు. మొదటి వారు కడపటి వారు, మృతుడనైనాను బ్రతికాను, యేసయ్య. తర్వాత పెరగముతో చెప్పిన మాటలు, 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరండి 2 అంచుల ఖడ్గము? యేసయ్య. పెరగము తర్వాత తుయతైర, అగ్ని జ్వాలల కన్నులు కలవాడు చెప్పు సంగతులు ఏమనగా. వీరెవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత సార్దీస్, 7 నక్షత్రములు 7 ఆత్మల కలవాడు చెప్పు సంగతులు ఏమనగా. వీరెవరండి? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఫిలదెల్ఫియా చర్చితో మొదలు పెడుతూ అంటాడు, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరండి? యేసయ్య. లవోదిక సంఘంతో అంటాడు, ఆమెన్ అన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరండి? యేసయ్య. అనగా మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మొదలు పెట్టుతున్నటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇక్కడ త్రిత్వాన్ని మనకి వివరిస్తున్నాడు. ఆ తర్వాత ప్రతి సంఘమునకు చివర ఏమంటాడంటే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుడుగాక. మీరు ప్రతి సంఘమును తీసుకొని మొదలు చివర చూసినట్లయితే ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుడుగాక అని ముగిస్తున్నాడు. మొదలేమో ప్రభువు, ఎండేమో ఆత్మ తండ్రి. అనగా మీకు అర్థమైపోయింది, ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభువు. అందుకని ఆత్మను పట్టుకొని నిప్పు, నీరు, మేఘము, పావురం తిరగండి, చెప్పేవాళ్ళని వినకండి. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా లెక్కింపచేశాడు, దత్తపుత్రుని ఆత్మ కలిగిన వారు మనం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా అవే మాటలు ఉటంకిస్తున్నాడు. దత్తపుత్రుని ఆత్మ కలిగిన మనము అబ్బా, తండ్రి, నాయన అని పిలుస్తున్నాం, డాడీ అని. కనుక 7 సంఘాలకు రాసినటువంటి తండ్రి పలుకులు మొదలు ప్రభువు, అండ్ ఆత్మ తండ్రి, మేము అని మనకి తెలియజేస్తున్నాడు. ట్రినిటీ అని తెలియజేస్తున్నాడు. ఇక 2వ అధ్యాయం 2వ వచనంలోనికి వస్తున్నాను. నీ క్రియలను
నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అని లేఖనము ముందుకు సాగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్న మాట ఏమిటనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నేను చదువుతున్నప్పుడు ఏదో ఒక ఎఫెసు సంఘములోనే నేను ఎరుగుదును అన్నాడా అని నేను ప్రత్యేకంగా ధ్యానించి చూసినప్పుడు ప్రతి సంఘముతో కూడా నేను నిన్ను ఎరుగుదును అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా స్ముర్ణ సంఘముతో కూడా నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా పెర్గము సంఘముతో కూడా ఏమంటున్నాడు, నేను నిన్ను ఎరుగుదును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నేను ఎరుగుదును అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఫిలదెల్ఫియా సంఘముతో అంటున్నాడు, నీ శక్తి కొంచెమైనను నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా నీవు చల్లగానేనో బెచ్చగానేనో లేవు, నువ్వు ఎలా ఉన్నావో నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. గమనించవలసింది ఏమిటంటే, మనలను ఎరిగిన వ్యక్తి ఎవరనుకుంటున్నారు? దేవుని యొక్క ప్రతిరూపమైన యేసయ్య. మనకు సహజంగా చాలామందికి తెలుసు, ఈనాడు మనకు ఎమ్మెల్యే తెలవచ్చు, లేకపోతే మినిస్టర్ తెలిసి ఉండవచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టర్ తెలిసి ఉండవచ్చు, ప్రైమ్ మినిస్టర్ తెలిసి ఉండవచ్చు, దేశంలో ఉన్న ఏ ప్రెసిడెంట్ అయినా ట్రంప్ గారు కూడా తెలిసి ఉండవచ్చు. బట్ దే డు నాట్ నో హూ యు ఆర్. నువ్వెవరో వారికి తెలియదు. కానీ ఇక్కడ మనము తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నీవెవరో నాకు తెలుసు అంటున్నది ఎవరనుకుంటున్నారు? దేవుడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. నీవు నాకు తెలుసు, నేను నిన్ను ఎరుగుదును. ఈనాడు మనలను తండ్రి ఎరిగి ఉన్నాడు. ఇది రిజిస్టర్ కావాలి మన మైండ్లో. ఇది బలంగా నాటపడాలి మన మైండ్లో. సంఘముతో మాట్లాడుతున్న మాటలు, ఇంకా నేను ఉపోద్ఘాతంలోనే ఉన్నాను. మనతో మాట్లాడుతున్న మాటలు, సంఘం అంటే ఎవరో అనుకోవచ్చు. మారు మనసు పొంది నిజమైన మారు మనసు బ్యాప్టిజం ఎవరైతే తీసుకున్నారో వారు సంఘ సభ్యులు అని అనేక మార్లు ఒక్కడిని చెప్తున్నాను. మనమందరము మనలను నిత్యము ఎరిగి చూస్తున్నటువంటి తండ్రి మనకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువుల వారు. అందుకే 139వ కీర్తన 2వ వచనం నుంచి 4వ వచనం వరకు, నీ పడక, నీ నడత, నీ తలంపులు అన్నీ నాకు తెలుసు అన్నాడు. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంత గొప్ప తండ్రి మనకున్నాడు. ఉదయాన్నే లేసే వీటిని జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఎరిగిన తండ్రి నాకున్నాడు. నా దేవుడే నన్ను ఎరిగి ఉన్నాడు. నీవు ఎరగడం కాదు, నువ్వు ఎంతవరకు ఎంత పర్సంటేజ్లో ప్రభువుని ఎరిగి ఉన్నావు నీకు తెలుసు. కానీ ఆయన నిన్ను క్షుణ్ణంగా నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నానని చెప్పిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు. వాటిని మనం ధ్యానించబోతున్నాం. ఆ తర్వాత అసలు ఈ 7 సంఘాలు ఏమిటండి? ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. 7 సంఘాలు ఏమిటి? ఈనాడు 7 సంఘాల పైన అనేక రకములైన బోధలు వచ్చాయి, మీరు వింటున్నారు. నేను మీకు చక్కగా చెప్తున్నాను. 7 సంఘాలు కూడా
జెనటైల్ చర్చెస్ అనే చెప్తాను. అన్య జనుల మధ్య కట్టబడిన సంఘాలు, నాట్ ద చర్చ్ ఆఫ్ జ్యూస్. యూదయలా కట్టబడిన సంఘం కాదు, సంఘములు కావు. మనమే చర్చ్ ఆఫ్ జెనటైల్స్. చాలామంది అపోహలు ఏంటంటే ఇది కేవలం ఇజ్రాయేల్ సంఘాలేమో అనుకున్నారు. కాదు, అన్య జనాంగముల మధ్య కట్టబడినటువంటి సంఘాలు. తండ్రి ఎక్కడ బలపక్షములు చూపలేదు, ఆయన పక్షపాతి కాదు. రోమీయుల రాసిన పత్రిక 2:11 ప్రకారంగా, అపోస్తుల కార్యముల 10:34 ప్రకారంగా ఆ తండ్రి బలపక్షముతో లేడు. అందుకే సార్వత్రిక సంఘం అని పిలువబడే సంఘం ఎక్కడుందనుకుంటున్నారు? మధ్య ఆసియాలో ఉంది. టర్కీ ప్రాంతములో, టర్కీలో అటు ఇటు చుట్టుపక్కల ప్రాంతంలో, మధ్య ఆసియాలో, మైనర్ ఆసియాలో ఉన్నటువంటి సంఘములు ఇవి. ఇంకొక అపవాదులు కూడా ఉన్నాయి, ఇంకొక ఇంటర్ప్రిటేషన్స్ కూడా వింటూ ఉంటాం. అది కేవలము అక్కడ ఉన్న సంఘానికే అని అనుకుంటున్నారు కొందరు. కాదు, 7 సంఘాల్లో ఉన్నటువంటి మెరిట్స్, డీమెరిట్స్ని ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ప్రతి సంఘంలో మెరిట్స్ ఉన్నాయి, డీమెరిట్స్ ఉన్నాయి. తండ్రి వాటిని ఉటంకిస్తున్నాడు, వాటిని ఎత్తి చూపుతున్నాడు. ఈనాడు మనలో కూడా మెరిట్స్ ఉన్నాయి, డీమెరిట్స్ ఉన్నాయి. మనమందరం కూడా ఆ డీమెరిట్స్ని తీసివేసుకొని పరిపూర్ణమైన గ్లోరిఫికేషన్లోనికి ఎదగాలన్నదే తండ్రి యొక్క అభిలాష. అందుకే 5 స్టెప్ ఫార్ములా పెట్టాడు. అందుకే కొలసీ పత్రిక 1:28 అందరినీ కూడా పరిపూర్ణతలోనికి నడిపించాలని మేము ప్రయాసముతో చేస్తున్న ప్రక్రియ అంటాడు పౌలు గారు ఆత్మపూర్ణుడై. మనం అందరం చేయవలసింది ఏంటనుకుంటున్నారు? బలహీనంగా జోగుతున్న వారిని, జారిపోతున్న వారిని మీ కుడి చేతినిచ్చి లాగి బలమైన బండపైన నిలబెట్టడానికి మనం ఏర్పాటు చేసుకున్నాడు, అంతేగాని కిందకు తోసేయమని కాదు. గలతీ పత్రిక 6:1-2-3 చదవండి, మీకు అర్థమవుతుంది. ఏడు సంఘాలు మనకు సంబంధించిన కావనుకున్నారు. ఇంకొక మాట మీకు వివరిస్తాను. ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను మనము క్షుణ్ణంగా చదివినట్లయితే ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏదర్ ఇట్ మేబీ మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, లూథరన్, సిఎస్ఐ, సిఎన్ఐ ఏదన్నా కానివ్వండి, ఉన్న ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరైతే ఉన్నారో వారు సరిచేసుకోవలసిన విషయాలని అక్కడ 7 సంఘాలని సాదృశ్యంగా మన ముందు ఉంచి చెబుతున్న మాటలు ఇవి. అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇంకా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు రష్యాలో ఒక కమ్యూనిజం పుట్టింది. లెనిన్, స్టాలిన్, చాలామంది, గోర్బచేవ్ అని ఇప్పటికీ ఉన్నారు, పుతిన్ అని, వీళ్ళందరూ కలిసి కమ్యూనిస్టు సిద్ధాంతాలను వాళ్ళు ఎక్కువగా ప్రతిపాదించి యాక్సెప్ట్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతములన్నీ కూడా కమ్యూనిస్టు ప్రాంతాలుగా పిలువబడుతూ ఉంటాయి, మీకు తెలుసు. ఇప్పుడు ఇండియాలో ఉన్న కమ్యూనిస్ట్ కావచ్చు, చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ కావచ్చు, ఆస్ట్రియాలో ఉన్న కమ్యూనిస్ట్ కావచ్చు, ఇంకెక్కడున్నా ఉన్న కమ్యూనిస్ట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అవే ఆశయాలు, అవే సిద్ధాంతాలు నమ్ముతున్న వారిని ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాలు వారి ఎడల కనపడుతూ ఉంటాయి. అర్థమైపోయింది కదా, ఎక్కువగా వివరించవలసిన అవసరం లేదు. అదేవిధంగా 7 సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బేరేజీ వేసుకొని మనం చూసుకున్నట్లయితే మన స్థితిగతులు ఏ సంఘానికి దగ్గరగా ఉన్నాయో వాటిలో 7 సంఘాల్లో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ను మనం ధ్యానిస్తూ వాటిని తీసివేసుకొని సరిచేసుకోమని చెప్తున్నాడు. దీన్ని కూడా అపార్థం చేసుకొని ఈనాడు ప్రపంచంలో 7 సంఘాలని 7 కాలములకు విభాగించేసుకున్నారు. 7 చర్చెస్ని 7 కాలములు, 7 కాలములు అనగా కొందరైతే 7 యుగాలు అన్నారు. యుగం అనే మాట తప్పు, ఎందుకనగా మనది ఒకటే యుగము, యుగ ఆరంభము యుగ అంతముతో ఈ యుగం అయిపోతుంది. 7 యుగాలు అనే మాట అది వేరే హైందవులు ఎవరో వాడుతుంటారు తప్ప
క్రిస్టియన్ ప్రీచర్ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్. 7 యుగాలు లేవు, ఒకే యుగము. కాలాలుగా విభాగించుకున్నారు, అది తప్పే. నేను చెప్తాను, నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. ఎఫెసు సంఘమును క్రీస్తు శకము 50 నుంచి 170 వరకు అనుకున్నారు. నోట్ చేయండి. క్రీస్తు శకము 50 నుంచి 170, క్రీస్తు శకము 170వ సంవత్సరం వరకు ఎఫెసు సంఘం యొక్క స్థితి ఉండెను అనుకున్నారు. దీన్ని పౌలు గారి ద్వారా స్థాపించబడి 170వ సంవత్సరం వరకు పౌలు గారి బోధల ప్రకారంగా ఉన్నటువంటి సంఘము ఎఫెసు అన్నారు. ఆ తర్వాత స్ముర్నా సంఘం వచ్చేసి 170వ సంవత్సరం నుంచి 310 సంవత్సరం వరకు ఇరేనియస్ అనే వ్యక్తి ద్వారా, ఆయన బోధల ద్వారా నడిపించబడిన సంఘము అన్నారు. ఇరేనియస్ అనే వ్యక్తి 170వ సంవత్సరం నుంచి 310వ సంవత్సరం వరకు స్ముర్నా అనే సంఘములో అతని యొక్క బోధల ద్వారా నడిచింది అని చెప్పారు. 3వ సంఘము పెర్గము కనుక పెర్గము 310 నుండి 600 సంవత్సరాల వరకు మార్టిన్ అనే దైవజనుడు బోధల ద్వారా ఈ సంఘ పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. 4వది తుయతైర 607 నుంచి 1520 వరకు, 600 క్రీస్తు శకం 600 సంవత్సరం నుండి 1520 వరకు కొలంబా అనే దైవజనుడి ద్వారా ప్రభావితం చేయబడింది అన్నారు. 5వ సంఘమైన సార్దిస్ 1520 నుండి 1750 వరకు. సార్దిస్ అనే సంఘము 1520 నుండి 1750 వరకు మార్టిన్ లూథర్ కింగ్, మీకు బాగా తెలుసు, ఈయన ఒక రెవల్యూషనే తీసుకుని వచ్చాడు. క్యాథలిక్స్కి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్స్ని అనే ఒక సిద్ధాంతాన్ని బలంగా నాటినటువంటి వ్యక్తి ఎవరండి? మార్టిన్ లూథర్ కింగ్. ఈయన 1520 నుంచి 1750 వరకు ఈ సార్దిస్ సంఘములు ఏర్పరచబడిన సంఘటనలన్నీ అవే అన్నారు. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘము 1750 నుండి 1900 వరకు. ఫిలదెల్ఫియా సంఘము 1750 నుండి 1900 వరకు జాన్ వెస్లీ అనే దైవజనుడు తన బోధల ద్వారా ఈ సంఘమును ప్రభావితం చేశాడని చెప్తున్నారు కొందరు, అందరు కాదు కొందరు. ఆ తర్వాత 1900 నుండి ఇప్పటి వరకు, 19th సెంచరీ నుండి ఇప్పటి వరకు కూడా విలియం బ్రెన్హామ్ గారు ప్రభావితం చేశారని చెప్పుకుంటున్నారు. ఇక్కడ నేను మరలా చెప్తున్నాను, 1900 సంవత్సరం నుంచి నేటి వరకు కూడా ఎవరు ప్రభావితం చేశారట? లవోదికా సంఘాన్ని విలియం బ్రెన్హామ్. అందుకే అక్కడ నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు అని తండ్రి పలకవలసి వచ్చింది అని చెప్పుకుంటున్నారు. మరలా చెప్తున్నాను, 7 సంఘాలని 7 కాలాలుగా విభాగించి ఇలానే ఉన్నదని చెప్పుకుంటున్నారు. ఇది తప్పు, ఇది శుద్ధ తప్పు. మీకు ఎక్కడైనా ఇలాంటి సంఘటన కనపడితే వెంటనే గుర్తించవలసింది ఏంటంటే శుద్ధ తప్పు. సంఘ పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. పౌలు గారి కాలంలో సంఘాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. పోతే అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్ తక్కువగా ఉన్నారు, ఇప్పుడు పర్సంటేజ్ బాగా పెరిగింది, అంతే తప్ప ఆనాటికి ఈనాటికి ఆలోచన ధోరణి ఏమీ మారలేదు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా
అప్పుడు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయి, అప్పుడు ఉన్నవారే ఇప్పుడు ఉన్నారు, అలానే ఉన్నారు. అప్పుడు పరిచర్య, పౌలు గారి పరిచర్య ఇప్పుడేమి ధీటుగా తగ్గిపోలేదు, ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. పోతే మనమే గమనించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. కాలాలుగా విభాగించి ఇక్కడ విలియం బ్రెన్హామ్ గారు గురించి కొంచెం మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. ఈయనను తనకు తానే నేను క్రీస్తుని ప్రకటించుకున్నాడు. క్రీస్తు స్వరూపమును, క్రీస్తు ప్రభువుని నేనే అని ప్రకటించుకున్నాడు. ఈనాడు మీకు అక్కడక్కడ కనపడుతూనే ఉంటారు విలియం బ్రెన్హామ్ గారి గుంపు అని. విచారం ఏమిటంటే అసలు ప్రభువునే నమ్మని స్థితిలో ఉన్నటువంటి ఈ రోజులలో ఏప్రిల్ 6వ తారీఖున 1909లో పుట్టాడు. నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. 6వ తారీఖు 4వ నెల 1909లో పుట్టాడు ఈయన పేరు విలియం బ్రెన్హామ్. ఈయన నేనే క్రీస్తు ప్రభువును అన్నాడు. నమ్మారు. ఇప్పటికీ సంఘాలు ఏర్పడి తిరుగుతూ ఉన్నారు. మీకు ప్రపంచం అంతటా కనపడుతున్నారు వీరు. ఆయన నిజమైన క్రీస్తు అని తిరుగుతున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు. ఆయన పుట్టింది 6/4/1909లో. ఆయన పెళ్లి చేసుకున్నాడు. హీ మ్యారీడ్ అండ్ గివెన్ డైవర్స్ టు హర్. పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇచ్చేశాడు. క్రీస్తుని చెప్పుకునే వ్యక్తి పెళ్లి చేసుకుని డైవర్స్ ఇచ్చినా ఆయన క్రీస్తుని నమ్ముకుతూ తిరుగుతున్నారు ఇప్పటికీ. మూడవది, క్రీస్తుని చెప్పుకునే ఈ వ్యక్తి బ్యాప్టిస్ట్ చర్చ్ సభ్యుడు. ఇతను ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. 24th డిసెంబర్ 1965లో చనిపోయాడు. 24th డిసెంబర్ 1965లో చనిపోయాడు కారు యాక్సిడెంట్లో. క్రీస్తుని చెప్పుకునే వ్యక్తి, ప్రజలను రక్షిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి వ్యక్తి, నేనే అని చెప్పుకున్న వ్యక్తి ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎవరితో చంపబడ్డం కూడా కాదు. అతన్ని క్రీస్తుని తిరుగుతున్నారు ఇప్పుడు. ఇంకొకటి, ఇతను ఎలాగో క్రీస్తే కనుక తిరిగి లేస్తాడని 11th ఏప్రిల్ 1966 వరకు పాతి పెట్టకుండా ప్రిజర్వ్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, 11th ఏప్రిల్ 1966 వరకు ఇతను తిరిగి లేస్తాడు, ఇతను క్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి కొందరు భక్తులు పాతి పెట్టకుండా, బరియలు జరిగించకుండా ఉంచారు. ఆ తర్వాత ఇక ఈయన లేవడు, ఇదంతా వేస్ట్ అని పాతి పెట్టేశారు. అందుకే లవోదికయ అనే సంఘము అలా పాడైపోయిందని ఏదో చెప్పుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఇట్స్ నాట్ కరెక్ట్. ఇవి 7 సంఘాలు కూడా, మళ్ళీ చెప్తున్నానండి, ఏదేదో కొత్త అర్థం పర్థం కానీ ఆల్జబ్రా లెక్కలాగా తీసుకొచ్చి విడగొట్టి ఏదో రాసి ఏదేదో చేసి, నిజంగానే 7 భక్తులు వచ్చారు. అందులో ఒక విలియం బ్రెన్హామ్ గారు నిజంగా సేవ చేస్తే చేసి ఉండవచ్చు, దేవుని సేవ చేశాడేమో. బట్ హీజ్ ఆర్డినరీ పర్సన్. ఆయన పర్సనల్ మ్యాటర్ని నేను ఎత్తుకోవటం లేదు, కానీ ఆయన ఒక మామూలు వ్యక్తి, దైవజనుడు, బ్యాప్టిస్ట్ సంఘ సభ్యుడు. పుట్టాడు, పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, ఏ కారణంతో డైవర్స్ తీసుకున్నాడు, కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓకే, అంతేకాని ఆయనే క్రీస్తు అని చెప్పేసి ఈనాడు తిరగడం ఎంత అవివేకం అండి. అలానే 7 దైవజనులు 7 కాలాల్లో వచ్చిన మాట వాస్తవమే. ఇంకా అలానే చాలా వరకు వచ్చారు. ఇదే 19th సెంచరీ తర్వాత వచ్చిన వారు ఎంతమంది లేరు. ఇప్పుడు ఇందాకనే చెప్పాను, బిల్లీ గ్రహాం గారు, విలియం కేరీ గారు, తర్వాత మన ఓరల్ రాబర్ట్స్ గారు, వీళ్ళంతా 19th సెంచరీలో ఉన్నటువంటి వాళ్ళే. క్యాథరిన్ కుల్మన్ గారు 19th సెంచరీలో పుట్టిన వాళ్ళే. భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు 19th సెంచరీలో వచ్చిన వాళ్ళే. మాసిడోమణి గారు, దేవదాసయ్య గారు, అజరయ్య గారు, గొప్ప దైవజనులు వచ్చారు. అందరం కలిసి చేస్తున్నది అదే సేవ, అందరం కలిసి చేస్తున్నది అదే దేవుని యొక్క సంఘములను కాస్తున్నాం. ఇంకొకటి, సమయం అయిపోయింది, 1-2 నిమిషాల్లో ముగించేస్తాను. ర్యాప్చర్ అనే మాట ఒక 17th సెంచరీ నుంచే మొదలైందని చెప్పుకుంటున్నారు కొందరు.
అందుకే 18th సెంచరీలో ఒక స్త్రీ మార్గరెట్ మెక్డొనాల్డ్ లాసీ ఆవిడే చెప్పింది అని అంటున్నారు. అది అవివేకం అండి. ఈ ర్యాప్చర్ గురించి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. ఒక తెస్సలోనిక సంఘానికి పౌలు గారు ఒక లెటర్ రాస్తూ క్రీస్తు శకం 51లో రాశాడు. ఆ లెటర్ని తెస్సలోనిక సంఘాన్ని కట్టి లెటర్ రాసింది ఎవరు? పౌలు గారు. ఏమని రాస్తున్నాడు? 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో ఎంత స్పష్టంగా అంటున్నాడండి. మళ్ళా చెప్తున్నాను, తెస్సలోనిక సంఘాన్ని పౌలు గారు ఒక లెటర్ ద్వారా ప్రభావితం చేస్తున్నాడు. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలన అయినను మాట వలన అయినను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన అయినను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యేసయ్య ఎలా వస్తాడనేది. ర్యాప్చర్ గురించి క్రీస్తు శకం 51లోనే వివరించినటువంటి భక్త పుంగవుడు ఎవరనుకుంటున్నారు? పౌలు గారు. అనేక మర్మాలు చెప్పాడు. ఈనాడు ఏదో ర్యాప్చర్ అనేది ఒక 17th సెంచరీ 16th సెంచరీలో వచ్చింది అంటున్నారు. తప్పు. ర్యాప్చర్ గురించి అప్పుడే ఆలోచించారు. కనుక ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచిస్తే యుగములు లేవు, కాలముల విభాగం అంతకంటే లేదు. ఆనాటి నుండి నేటి వరకు వ్యక్తుల యొక్క మనస్తత్వములు, దేవునికి సమర్పణ జీవితం కలిగిన వారు పౌలు గారి వల్ల ఇప్పటికీ మనం పరిచర్య చేయగలుగుతున్నాం అంటే క్వశ్చన్ మార్కే మిగిలిపోయింది. అలానాడే వాళ్ళు చాలా తక్కువ చేశారు, ఇప్పుడు మేము ఎక్కువ చేస్తున్నాం అనుకుంటే అది పొరపాటు. ఆలోచన సరళి ఆనాటి నుండి నేటి వరకు కూడా తండ్రి బిడ్డలు, తండ్రి జ్ఞానము, దివ్య జ్ఞానము పనిచేస్తూనే ఉన్నది, పని చేస్తూ ఉంటుంది. మనమే కాదు, మన గర్భంలో నుండి వచ్చే బిడ్డలు కూడా రేపటి దినాన బలమైన సేవ చేయడానికి తండ్రి ఏర్పాటు చేసుకున్న ఒక కార్యసాధకులన్న సంగతిని మర్చిపోవద్దు. వీఆర్ నాట్ బిగినింగ్ అండ్ వీఆర్ నాట్ ఎండ్. వీఆర్ జస్ట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అది మర్చిపోవద్దు. ఆయన ఇచ్చిన దివ్య జ్ఞానం పని చేస్తున్నంత వరకు కార్యాలు జరుగుతూనే ఉంటాయి. కనుక 7 సంఘాలు అప్పుడే కట్టబడ్డాయి. ఆ 7 సంఘాలు అప్పటి నుండి నేటి వరకు కూడా బలంగానే పనిచేస్తూనే ఉన్నాయి, రెక్టిఫై చేసుకుంటూనే ఉన్నారు. కానీ తండ్రి వచ్చే నాటికి ఈ మైనస్ అనగా డిఫెక్ట్స్ మీలో కనపడుతున్నవి కనుక వాటిని సరి చేసుకోండి అని ప్రపంచముల నలుమూలలు ఉన్నటువంటి మనతో కూడా తండ్రి ఆ సంఘాలని ఉటంకిస్తూ మాట్లాడుతున్నాడు. నిజానికి ఒక మాట చెప్తాను చూడండి. లవోదికేయ సంఘాన్ని కొలసీ పత్రిక ఒకసారి మీరు తీయండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుతాను నేను. 4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత లవోదికేయ వారి సంఘములతోనూ చదివించుడి, లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోనండి అని చెప్తున్నాడు పౌలు. అనగా లవోదికేయ సంఘం అప్పుడే ఉన్నది. కొలసీ పత్రికను రాస్తున్నప్పుడు క్రీస్తు శకం 61లో రాశాడు కొలసీ పత్రికను. నేను రాసే ప్రతి పత్రికలు లవోదికేయ సంఘానికి పంపండి, లవోదికేయ సంఘానికి రాసే పత్రికలను మీరు కూడా తెప్పించుకొని చదవండి అని తండ్రి పౌలు గారి ద్వారా లిఖింపజేశాడు. ఈ సంఘాలన్నీ కట్టబడి ఉన్నాయి. ఇవి ఎలా కట్టబడ్డాయి, ఎక్కడ కట్టబడ్డాయి, వాడి యొక్క ఇతివృత్తాంతాలు ఏమిటి, తండ్రి ఏ విధంగా వారిని హెచ్చరిస్తున్నాడు, ఏ విధంగా రెక్టిఫై చేయమని చెప్తున్నాడు, వీటన్నిటిని మనము సోమవారం నాడు మనం ధ్యానించబోతున్నాం. ఇదంతా ఉపద్ఘాతమే. ఇంతవరకు నేను చెప్పిందంతా ఉపద్ఘాతమే. ప్రియులారా, జాగ్రత్తగా నోట్ చేయండి. మీ క్లిప్పింగ్స్ మరలా మీకు వస్తాయి, నోట్ చేసుకోండి. శుద్ధమైన స్వచ్ఛమైన దేవుని యొక్క కార్యమును జరిగించిన నిమిత్తమై ఎవరైతే తీర్మానం తీసుకొని ఒక తపన కలిగి ఉన్నారో వారందరూ కూడా చక్కగా నోట్ చేయండి. బలహీనమైన గొర్రెలను మేపండి, ఉపదేశించండి. కాపర్లుగా ఉన్నవారు ధైర్యంతో లేవండి. సువార్థికులారా ఇంకా మోకాళ్ళ జీవితాన్ని గడపండి. ప్రవక్తలారా తండ్రితో మాట్లాడి ప్రతి ప్రవచనాన్ని ప్రవచించండి. అపోస్తులారా
అపోస్తలత్వమును నిలబెట్టండి. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోక తండ్రి, మీ బంగారు పాదము చెంత మీ చేతి నక్షత్రములుగా ఉన్న మమ్మలను ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను ధ్యానించి ఉన్నాం. మీ బిడ్డలుగా మమ్మలను లోకములో నుండి వేరు చేశారని చెప్పారు. పరలోక రాజ్యపు వివరణ మీ నోటి ద్వారా సర్వ సృష్టికి ప్రకటించబడాలని మీ సంకల్పంను మా ద్వారా జరిగించండి. ఈ వాక్కులు వింటున్న ఉపదేశకులు, కాపరులు, సువార్థికులు, ప్రవక్తలు, అపోస్తలు, మాలో దక్షత కలిగిన వారిని ప్రమోట్ చేస్తూ మీ పాదము చెంత బలమైన కార్యములు జరిగించినట్లుగా దీవించండి. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా గర్భఫలమును దీవించండి. కర్సస్ని తీసివేయండి. ఇంకా మారు మనసు పొందని వారు మారు మనసు పొందాలని, మా నోటి ద్వారా ప్రకటించాలని, మీ సంకల్పం నెరవేర్చబడాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. ఇంకా అలసత్వంతో ఉన్నారు. మారు మనసు అనే మాటను పెడచెవిని పెడుతున్న వారు అనేకులు ఉన్నారు. రిలీజియస్ లైఫ్లో నుండి స్పిరిచువల్ లైఫ్లోనికి మారాలని మీ వాక్కులను బోధింపజేసే గొప్ప భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి. అందరూ కూడా మారు మనసు పొందాలి. అందరూ కూడా మీ నిత్య రాజ్య ప్రకటన జరిగించాలి. సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించబడాలి. మేమే మీ పాదం చెంత ఈ కార్యమును జరిగించినట్లుగా మమ్మలను ముట్టి దీవించి మీ హస్తమును మా తలపై ఇప్పుడు ఉంచండి. మా హస్తము మీ హస్తము ఒకటిగా చేయండి. చేయి పట్టి నడిపించండి. బలపరచండి. బలహీనులమైపోతున్న మేము బలపరచబడాలి. ఈ కార్యములు మాలో ప్రతి ఒక్కరికి జరిగించండి. దీవించండి. ఆశీర్వదించండి. కరోనా వైరస్ను బలహీనపరిచి తీసివేయండి. ప్రపంచంలో మరి ఒక అవకాశంని మీరు ఇచ్చి మీ రాజ్య విస్తరణ కొరకే పాటుపడుతున్న ప్రతి బిడ్డను బలపరిచి నడిపించమని యేసయ్య నామంలో అతి వినయంగా వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడిన గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఆయన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మ శోధన నుండి ఏకాకి దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సార్వత్రిక సంఘమునకు ప్రతి నిత్యము తోడై నేడే ఉండును గాక. ఆమెన్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.